నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చిత, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ట్రాన్స్ ఫ్యాట్ లేదా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్ అన్నమాట. ఇవి ప్రాసెస్ ఫుడ్ లో, బేక్ గుడ్స్ లో, ఫ్రైడ్ ఫుడ్స్ లో మనం చాలా ఎక్కువ చూస్తాం. ఇవి ఎక్కువ తింటే ఫర్టిలిటీ మీద ప్రభావం ఉంటుందంటే సంతానలేమి సమస్య కావచ్చు పురుషుల్లో, మహిళల్లో. ఎందుకంటే హార్మోన్ లెవెల్స్ ఇంపాక్ట్ అవ్వడము, బాడీలో వాపు, ఇన్ఫ్లమేషన్ అంటాం, అదవ్వడము, సెల్యులార్ లెవెల్లో ఎఫెక్ట్ ఉండడం అనేది చూస్తాము. సెల్యులార్ అంటే మరి సెల్ లెవెల్లో కూడా దీని ఎఫెక్ట్ చూడడం జరుగుతుంది. ఇది ట్రాన్స్ ఫ్యాట్ వల్ల సంతానలేమి సమస్య ఎలా కావచ్చు అనేది చూద్దాం. ముందుగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి మాట్లాడదాం. ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువ కన్సంప్షన్ ఉండడం వల్ల హార్మోన్ లెవెల్స్ కరెక్ట్ గా ఉండవు, ప్రొడక్షన్ సరిగా ఉండదు, తర్వాత దాని ఫంక్షన్ సరిగా ఉండదు. మహిళల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్, పురుషుల్లో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఇంబ్యాలెన్స్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడం, మహిళల్లో అండం సరిగా విడుదల అవ్వకపోవడము, పురుషుల్లో స్పర్మ్ ప్రొడక్షన్ సరిగా కాకపోవడం, వీటన్నిటి వల్ల సంతానలేమి సమస్య కావచ్చు. ట్రాన్స్ ఫ్యాట్ మీరు ఎక్కువ తింటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ డిస్టర్బ్ అవుతాయి. ఈ ఇన్సులిన్ రెగ్యులేషన్ సరిగా లేకపోవడం వల్ల హార్మోన్ లెవెల్స్, మిగతా హార్మోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ మహిళల్లో, వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలానో ఒక పెద్ద ఫ్యాక్టర్ ఉంటుంది ఎగ్ విడుదల అవ్వకపోవడానికి. సో ఇలాంటి వాళ్ళు ఇంకా ట్రాన్స్ ఫ్యాట్ వల్ల వాళ్ళ హార్మోన్ లెవెల్స్ డిస్టర్బ్ చేస్తే ఈ ఓవులేషన్ కూడా సరిగా అవ్వదు. ఇన్ఫ్లమేషన్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళలో ఇన్ఫ్లమేషన్, వాపు ఉంటుంది. బాడీలో ఎక్కడన్నా ఉండొచ్చు, కానీ ఈ వాపు ఓవరీస్ లో, ఫెలోపియన్ ట్యూబ్స్ లో ఉన్నప్పుడు ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వడము, అండం విడుదల అవ్వకపోవడం అనేది జరుగుతుంది. పురుషుల్లో ఈ ఇన్ఫ్లమేషన్, ఈ వాపు వల్ల స్పర్మ్ లో డిఎన్ఏ ఏదైతే ఉంటుందో అది కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. దానివల్ల మొటిలిటీ, కదలిక అనేది తగ్గిపోవచ్చు. ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఇన్ఫెక్షన్ తో పోరాడతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ తగ్గిపోతాయి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అన్ని దెబ్బతింటాయి అండ్ సంతానలేమి సమస్య కావచ్చు. ఈ ట్రాన్స్ ఫ్యాట్ వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అంటారే, అది ఇంక్రీజ్ అవుతుంది. హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అనేది డిక్రీజ్ అవుతుంది, తక్కువ అవుతుంది. సో బ్లడ్ వెసల్స్ లో కూడా ఒక కోటింగ్ లాగా తయారవుతుంది. ఇది బ్లడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల, ట్రాన్స్పోర్ట్ చేయడం కాదు కాబట్టి ఈ కోటింగ్ వల్ల ఈ అండాశయాలకి, గర్భసంచికి, పురుషుల్లో టెస్టిస్ కి కూడా సరిగా బ్లడ్ అనేది చేరదు. ఈ బ్లడ్ చేరకపోవడం వల్ల న్యూట్రియంట్ డెలివరీ కూడా అవ్వదు, హార్మోన్ కూడా అక్కడ దాకా చేరదు. కాబట్టి ఎగ్ ను, స్పర్మ్ క్వాలిటీ, డెవలప్మెంట్ అనేవి దెబ్బతింటాయి. సో ఈ బ్లడ్ ఫ్లో అనేది ఎగ్, స్పర్మ్ క్వాలిటీని మెయింటైన్ చేస్తుంది. ఇది కాకుండా గర్భసంచికి కూడా బ్లడ్ ఫ్లో లేదనుకోండి, దాని ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ కూడా తగ్గిపోతుంది. అంటే పొరకి సరిగా బ్లడ్ ఫ్లో లేకపోతే అక్కడ పిండం చేరిన అతకదు. దీన్ని ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అంటారు. దీని వల్ల కూడా సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ కాకపోవచ్చు. వీటన్నిటి వల్ల ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ తప్పకుండా తగ్గుతుంది. బట్ దీని వల్ల ఫర్టిలైజేషన్ కాకపోవడం అనేది కూడా జరుగుతుంది. అంటే కణం అండం దాకా చేరొచ్చు కానీ ఫలదీకరణం చేయకపోవడం, ఎంబ్రియో సరిగా డెవలప్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది. స్పర్మ్ క్వాలిటీ దెబ్బతింటుంది అన్నాను కదా, అది కౌంట్ అవ్వచ్చు, అంటే నంబర్ అవ్వచ్చు, మోటిలిటీ అవ్వచ్చు, కదలిక అవ్వచ్చు, ఆకారం అవ్వచ్చు, మోర్ఫాలజీ, వీటన్నిటి వల్ల ఫర్టిలైజేషన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువ తిన్న మహిళల్లో మిస్క్యారేజ్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ ఎక్కువ ఉంటుంది. ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ ఎందుకంటే బ్లడ్ ఫ్లో తక్కువ ఉంది. ఈ బ్లడ్ ఫ్లో లేకపోవడం వల్ల పిండం అక్కడ వచ్చినా అతకదు. మిస్క్యారేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ వాపు ఎక్కువ ఉండడం వల్ల, ఆక్సిడేటివ్ స్ట్రెస్, యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువ అయిపోవడం వల్ల మిస్క్యారేజ్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. పువర్ ఎగ్ క్వాలిటీ, పువర్ స్పర్మ్ క్వాలిటీ వల్ల పిండం వచ్చి అక్కడ అతికిన ఎక్కువ రోజులు ఉండకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ లాస్ అవ్వచ్చు. దీని ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ ని మిస్క్యారేజ్ అంటారు. సో ఈ మిస్క్యారేజ్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్ వల్ల సంతానలేమి సమస్య కావచ్చు, ఎందుకంటే హార్మోన్ లెవెల్స్ డిస్టర్బ్ అవుతాయి, ఈ వాపు ఉండడము, ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వడము, బ్లడ్ ఫ్లో సరిగా అవ్వకపోవడం అనేది జరుగుతుంది. మీ డయట్ నుంచి ఈ ట్రాన్స్ ఫ్యాట్ అనేది తగ్గించి మీరు హెల్దీ ఫ్యాట్స్ తో సబ్స్టిట్యూట్ చేస్తే, నట్స్, సీడ్స్, ఆలివ్ ఆయిల్ ఇవన్నిటితో సబ్స్టిట్యూట్ చేస్తే మీ రీప్రొడక్టివ్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు తొందరగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. వీటి గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.